ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్య భాగాలను దీవించండి. ధ్యానం చేస్తుండగా మీ ఆత్మ సహాయం దయచేయండి. మీరే మాట్లాడి మహిమ పొందమని నిలిచిన నన్ను మరుగుపరచండి తండ్రి. మీ దయగల మాటలు కోరుకుంటూ యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక ఉపమానం ప్రభువు చెప్పాడు. ఆ ఉపమానంలో ఒక వింతైన మాట ప్రస్తావించాడు ఆయన. ఆ మాట మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఒక వింతైన మాట ప్రస్తావించాడు. అదేమిటంటే 21వ వచనంలో వ్రాయబడింది, వాక్యము నిమిత్తము శ్రమ అని. వాక్యము నిమిత్తము శ్రమ. శ్రమ రూపాలు చాలా ఉన్నాయి. మానవుడు శ్రమల రూపశిల్పి, శ్రమల తయారీదారులు మనం. శ్రమలను కలిగించుకుంటాం, శ్రమలను కరిగించుకుంటాం కూడా. కలిగిస్తాం, కరిగిస్తాం. శ్రమ రూపాలు చాలా ఉన్నాయి. శ్రమ పడడం అనేది మానవ జన్మ హక్కు. లోకంలో జీవులు చాలా ఉన్నాయి. ఆ జీవులు కష్టపడి బతకాలి అని కూడా అనుకో. ఏ జంతువు మరో జంతువుతో ఊరికి తిరగకపోతే ఏదైనా కష్టపడచ్చా అని అనుకోవి. కష్టపడాలి, బతకడానికి కష్టపడాలనే ఫిలాసఫీ జంతువులకు కానీ పక్షులకు కానీ లేవు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పంట సమకూర్చుకొనవు, వాటిని ఆయన పోషించుచున్నాడు. ఆటో ఫీడ్ అవి ఆటోమేటిక్గా పోషించబడతాయి. పక్షులు, గాడ్ షల్ ఫీడ్ దెమ్. అలాగే జంతువులు, ద యానిమల్స్ ఇన్ ద విల్డర్నెస్, దే ఆర్ ఫెడ్. అవి బతుకుతున్నాయి. శ్రమపడి బతకాలి అనే ఫిలాసఫీ వాటికి లేదు. మానవునికే శ్రమపడి జీవించడం అనే ఒక అంశం ఇవ్వబడింది. మనకు సంబంధించిన ఏదైనా శ్రమ ఉత్పత్తి. శ్రమ లేకుండా ఉండాలి అంటే బాగా చదువుకోవాలరా అంటారు. ఏమండి? శ్రమ పడకుండా ఉండాలంటే, కష్టపడకుండా ఉండాలంటే బాగా చదువుకోవాలి అంటారు. అంటే బాగా చదువుకోవడానికి శ్రమ పడాలని, దాన్ని కూడా శ్రమ పడాలి. శ్రమపడి చదువుకుంటే కానీ శ్రమ లేకుండా జీవించలేం. జల్సాగా బతికితే శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమ పడాలి. ఆడపిల్లలు ఇళ్లల్లో చాలా సుఖపడుతుంటారు. సుఖపడటమే కాదు, బడాయి పడుతుంటారు. వాళ్ళ అమ్మిళ్ళు కదా, పనులు చేయరు, ఎప్పుడో లేస్తారు. బుద్ధి పుడితే పని చేస్తారు. అప్పుడు అంటుంటారు పెద్దవాళ్ళు, వాళ్ళ మేనమామలు ఇంకా బంధువులు, అమ్మా ముందుందులే ముసళ్ళ పండగ అంటారు. అంటే ఏమిటి? ఆ తర్వాత నువ్వు కష్టపడాలి అని. ఇంట్లో బాగానే ఉన్నావు, గోరు ముద్దలు పెడుతుంది మీ అమ్మ, ఆ తర్వాత నువ్వు కష్టపడాలి. అంటే కష్టం సహజం అని చెప్పడం.
ఇది క్వైట్ న్యాచురల్. కష్టపడకుండా ఉంటే సహజాతీతంగా ఉంటున్నాం, సహజత్వానికి భిన్నంగా ఉంటున్నాం, ప్రకృతి విరుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాం. చదువులో కష్టపడాలి, ఉద్యోగంలో కష్టపడాలి, సంపాదనలో కష్టపడాలి. జీవించడానికి శ్రమ పడాలి. ఇది జీవన ఫిలాసఫీ, జీవన తత్వం. అందుచేతనే ఏం బాబు మీరేం చేస్తుంటారు అంటారు. అంటే ఏమిటి? నువ్వు ఏ విధంగా కష్టపడుతున్నావయ్యా అంటారు. సహజం, ఇది సహజం. కష్టపడినా కూడా బతకడం లేదు కాబట్టి, బతకలేకపోతున్నాం కాబట్టే ప్రభుత్వాలు ఇంకా కొంత ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. ఈ పథకాలకు కారణాలవే, పథకాలకు కారణాలవే. బంగ్లాదేశ్లో పొలంలో పనిచేస్తే 200 ఇస్తున్నారంట, ఉదయం నుండి సాయంత్రం దాకా. 200 టాకాలు అంటారు అక్కడ. దాన్ని కష్టపడుతున్నారు వాళ్ళు, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. ఇంకా తొక్కుడు రిక్షాలు, చిన్నపిల్లలు పనిచేస్తారు అక్కడ. అది చైల్డ్ లేబర్ అనేది అక్కడ లేదు, చిన్నపిల్లలు పనిచేస్తుంటారు. హోటళ్లలోనూ బజార్లలోనూ వాళ్ళు పనిచేస్తుంటారు, బరువులు లాగుతుంటారు పిల్లలు. అందుచేత శ్రమ పడడం అనేది మనలో ఉన్న ఒక ఇన్బిల్ట్ ఇన్కమ్ ఓరియంటెడ్ సిస్టమ్. మనలో శ్రమ పడే ఒక నైజం ఏం చేస్తుంది మనకి? ఏమండి ఏం చేస్తుంది? డబ్బులు తెస్తుంది. మనలో శ్రమ పడే నైజం మనకు డబ్బులు తెస్తుంది, మన జేబు నిండా డబ్బులు ఉంచుతుంది. అందుచేత శ్రమ మన సిరి, శ్రమ మన సిరి. అయితే బైబిల్ చెప్పేది ఏమిటంటే శ్రమకు కొన్ని రూపాలు ఉన్నాయి. చూడండి, కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 38వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం నుండి, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువులవి నా మీద మోపబడి ఉన్నవి. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. అంటే ఏమంటున్నాడు? నేను శ్రమ పడలేను అంటున్నాడు. ఎందుకని? నాకు ఆరోగ్యం లేదు అంటున్నాడు. ఎందుకని? నేను పాపం చేశాను అంటున్నాడు. అది అర్థం. మళ్ళీ చెప్పనా? మీరు ఒక రకంగా చూస్తున్నారు ఏంటో. నేను శ్రమ పడలేను అంటున్నాడు. ఎందుకయ్యా అంటే హెల్త్ బాగులేదండి, ఆరోగ్యం లేదు. ఆరోగ్యం లేదా? పొరవాడువే కదయ్యా, ఆరోగ్యం ఎందుకు లేదు? పాపం చేశానండి.
పాపము మనలను శ్రమ పెడుతుంది. పని చేయకుండా చేస్తుంది. పనికి వెళ్ళలేము. ఉసూరుమంటే ఎవడు తీసుకుంటాడు పనిలోకి? ఉసురుమంటే ఎవరు తీసుకుంటారండి? హెల్దీగా కనపడాలి పనిచేసేవాడికి. ఆరోగ్యంగా కనపడాలి. వాడు కష్టపెట్టి పని చేయించుకుంటాడు కదా. అందుచేత ఫిజిక్ అని ఒక కాలం ఉంటుంది ఉద్యోగాలు ఇచ్చే దగ్గర. ఫిజిక్ I'm having good physique with good health and I can render all the services sincerely whatever that are interested అని అప్లికేషన్లో రాస్తారు. నేను మంచి దేహదారుఢ్యం కలిగి ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, మీరు ఇచ్చిన ఏ పనైనా చేయగలిగిన స్తోమత కలిగి ఉన్నాను ఆరోగ్యపరంగా అని అప్లికేషన్లో రాస్తారు. అలా రాయకపోతే వీడికి ఆరోగ్యం లేదని భావిస్తారని భావం. ఎందుకు మనకు ఆరోగ్యం? శ్రమ పడ్డానికి. ఇది ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. టేకింగ్ పెయిన్ అండ్ టేకింగ్ స్ట్రెయిన్ టు సర్వైవ్ ఈజ్ ద వెరీ బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. ఒక మౌలిక జీవన సూత్రం ఏమిటంటే బ్రతకడానికి మౌలిక జీవన సూత్రం శ్రమ పడడం. ఈ శ్రమ మనం చేసే పొరపాట్ల వలన కూడా వస్తాయి. అందుచేత పాపానికి దిగజారకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యం పోయినంత త్వరగా వెనక్కి రాదు. ఆరోగ్యంలో ఉన్న అనారోగ్యంలో టెక్నిక్ ఇది. వేగంగా పోతుంది, త్వరగా రాదు. ఊపిరితిత్తులు వేగంగా పాడైపోతాయి, అవి పూడుకుపోవు. అవయవాలు దెబ్బతింటాయి, తిరిగి బాక్కావు. డబ్బు మన చేతిలో ఉండొచ్చు, ఆరోగ్యం మన చేతిలో ఉండదు. నేనేదో బ్రతుకు జట్కా బండిలో జరిగిన సంగతి నా దృష్టికి వచ్చినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక అమ్మాయిని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మాయి ముఖం చూపించకుండా ఒక ఆఫీసులో పనిచేస్తుంది ఆ అమ్మాయి. అదే ఆఫీసులో ఇంకోటి కూడా పనిచేస్తున్నాడు. వాళ్ళిద్దరికీ మాటలు పెరిగాయి. మాటల తర్వాత దగ్గరయ్యారు, క్లోజ్ అయ్యారు. ఎంతవరకు క్లోజ్ అయ్యారంటే, నీకెవరు లేరా? నాకు ఎవరు లేరు. అలాగా అయితే మనం పెళ్లి చేసుకుందామా అనుకున్నారు ఇద్దరు. చేసుకున్నారు. ఆ అమ్మాయి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. ఒక రోజున హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అప్పటికి అమ్మాయికి 6 నెలలు ఎంతో గర్భవతి అని తెలిసింది. గ్రావిండిక్స్ టెస్ట్, ఇంకా బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేశారు. ఆ బ్లడ్ టెస్ట్లో తెలిసింది ఏమిటంటే, ఆ అమ్మాయి HIV పాజిటివ్ పేషెంట్ అని తెలిసింది. ఆ అమ్మాయికి ఎయిడ్స్ వ్యాధి ఉందని తెలిసింది. వీడు కంగారు పడ్డాడు.
కంగారు పడి చెమటలు పట్టినాయి. ఆ అమ్మాయిని గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టి ఇది అంతా అయిపోయింది. 6 నెలలు గర్భిణి ఉండగా తన భార్య గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టి అప్పటికి ఆ అమ్మాయి 39 మందితో సంబంధాలు పెట్టుకుందని తెలిసింది వాడికి. వాడి ఎంక్వైరీలో 39 మంది ఎయిడ్స్ రోగులు అయ్యారు. పాపము శ్రమను తెస్తుంది. సుఖం ఎంత ఉందో అంతకి 100 రెట్లు శ్రమ ఉంది. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. 39 లబోదిబో వాళ్ళు అసలు వినే ఆ ప్యానెల్లో ఉన్నవాళ్ళు, ఒక లాయర్ ఉంటాడు, మరొక కౌన్సిలర్ ఉంటాడు, మరో యాంకర్ ఉంటాడు. వాళ్ళు కంగారు పడ్డారు. 39 మంది జీవితాలు నాశనమైనాయి. వాళ్ళు ఎంతమందికి అంటిస్తారో లబోదిబో. పాపము శ్రమ ఇస్తుంది. ఏ అంశంలోనైనా, ఏ కోణంలోనైనా. ఒక పొరపాటు, ఘోరమైన పొరపాటు కాకపోవచ్చు, చిన్న పొరపాటు కూడా కష్టాన్ని తెస్తుంది. చిన్న పొరపాటు కూడా కష్టాన్ని తెస్తుంది, శ్రమను తెస్తుంది. అందుచేత ప్రియులరా, పాపం శ్రమల వలయం. శ్రమ తెస్తుంది. అంతేకాదు, మరొక శ్రమ ఏమిటంటే చూడండి, నిర్గమకాండం. నిర్గమకాండంలో అక్కడ కూడా వాళ్ళు ప్రార్థన చేశారు. 3వ అధ్యాయంలో, నిర్గమకాండం 3వ అధ్యాయం. ఏడవ వచనం. మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయంగా చూచితిని. పనుల్లో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖమును నాకు తెలిసే ఉన్నవి. పనులలో కష్టం ఉంది, పనులలో శ్రమ ఉంది, పాపములో శ్రమ ఉంది. ఏమండి, పనులలో కూడా శ్రమ ఉంది. పని శ్రమ రూపం. ద అనదర్ ఫార్మ్ ఆఫ్ ట్రబుల్ ఈజ్ అవర్ జాబ్ ఆర్ డ్యూటీ, వాట్ ఎవర్ వీ డూ. మనం పడే కష్టం. అందుచేత దేవుడు ఏం చేశాడంటే, చేతులు, కాళ్ళు, కళ్ళు, తల, ఈ అవయవాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? కీర్తనల గ్రంథం 128వ కీర్తన, 128వ కీర్తన. రెండవ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. మన కష్టాల ఏజెంట్లు ఎవరు? ఏమండి, ఎవరు? చేతులు. ఈ చేతులు కష్టపడ్డానికి. పరీక్షలు రాయడు, కష్టపడి రాయాలి.
కష్టపడి పని చేయాలి. కష్టపడి తవ్వాలి, కష్టపడి దున్నాలి. చేతులు లేని వాడికి, చేతులతో పని చేయలేని వాడికి తేడా ఏంటి చెప్పండి? ఇద్దరు పని చేయరు. చేతులు లేనివాడు ఒకటే, చేతులతో పని చేయని వాడు కూడా ఒకటే. చేతులు కష్టపడ్డానికి, చేతులు అంటాయి ఒరే బుద్ధి లేనుడా, నన్ను కష్టపెట్టరా, నిన్ను బతికిస్తా అంటాయి. మళ్ళీ చెప్పనా, మీకు అర్థమైందో లేదో? చేతులు మనతో అంటాయి ఒరే బుద్ధి లేనుడా, నీతోనే ఉన్నాగా నేను, నన్ను కష్టపెట్టరా, నిన్ను బతికిస్తా. మన చేతులలో మన బతుకులు ఉన్నాయి. ఈ రహస్యం కూడా తెలుసుకోకపోతే ఇక బతకడం కష్టం అవుదా? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేదవు. బైబిలే చెప్తుందన్నమాట. దేవుడు చెప్పించాడు చేతులు కష్టపడ్డానికి. అంతేకాదు, దేవుడు కూడా కష్టానికి దూరం కాదు. ఆయన చూడండి ఏం చేశాడో చూద్దాం. ఆయన మాదిరి కదా, ఆయన మోడల్. ఎంత మంచి మాదిరో చూడండి. 2వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. విశ్రమించెను. అప్పటి వరకు శ్రమించి అప్పుడు విశ్రమించాడు. విరామం అని అర్థం. ఆయన కూడా కష్టపడ్డాడు. ఆ దేవుడు కష్టపడాలా అని సాగదీసేవాళ్ళు ఉన్నారు కొందరు. కొన్ని ఎర్రి మొక్కలు ఉన్నాయి, రాధా మనోహర్ లాంటి వాళ్ళు. దేవుడు విశ్రమించాడంటారా వాళ్ళ దేవుడు అని సాగదీస్తారు. పని చేసిన ఎవరికైనా విశ్రమం కావాలి, సహజం. నేలమంటి నుండి నరుని నిర్మించేనుంది, పని చేశాడు. నిర్మాణ పని చేశాడు ఆయన. దేవుడు కదా. దేవుడు అయినా కూడా హాంఫర్ట్ అని తేవచ్చు మానవుణ్ణి, కానీ శ్రమించాడు. అంటే ఆ నైజం, నాన్న నేను కూడా కష్టపడుతున్నాను రా, నిన్ను చేయడానికి కష్టపడ్డాను రా, నువ్వు కష్టపడి జీవించాలని నీకు చేతులు ఇస్తున్నాను రా, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు. అందుచేత మన చేతులు ఏమిటి చెప్పండి? ఇప్పుడు మన చేతులు మన లక్ష్మిలు. చిన్న లక్ష్మి, పెద్ద లక్ష్మి. కష్టపడితే బతుకుతాం, కష్టపడితే పోతాం. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అది ఆ సిస్టమ్ దేవుడు మనలో పెట్టాడు. ఆ సిస్టమ్ పెట్టాడు మనలో. అంచేత శ్రమించడం మన జన్మ హక్కు. కష్టపడకుండా చదవాలి అని పిల్లలు ప్రయత్నించకూడదు. చదవడానికి కష్టపడాలి, చదవడానికి కష్టపడాలి. చిన్న వయస్సులోనే అది కనుక అలవర్చుకోనకపోతే ఈజీ లైఫ్కి అలవాటు పడతారు. ఈజీగా బతకడం ఎలా? ఈజీగా బతికేవాడు ఏమండి? ఈజీగా బతికేవాడు చెప్పండి. లేజీగా బతికేవాడు
లేజీ ఈజీ కోరుకుంటాడు. కష్టపడేవాడు కనకరత్నం, వాడు అంతే, వాడు కనకరత్నం. అందుచేత మన పిల్లల్ని కష్టపడడానికి కష్టపడడం అంటే గోతులతో వండి బండలు మోయడానికి కాదు. చదువుతున్నావా, చదువులో కష్టపడేలా చేయాలి. చదువులో కష్టపడేలా చేయాలి. వాళ్ళ చదువులో వాళ్ళ పరిధిలో, విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ దేర్ education or studies or daily life, we should insist our children to take pain, to be blessed. దీవించబడడానికి వాళ్ళు శ్రమ పడేలాగా శ్రమను నూరిపోయాలి. ఇస్రాయేల్ ఇప్పుడు ఇరాన్ ఎంబసీ మీద బాంబు వేశారు. పాక్షికంగా అది దెబ్బతింది. ఇరాన్ ఎంబసీ ఆఫీస్, కన్సులేట్ ఆఫీస్ అంటే ఇరాన్ దౌత్య కార్యాలయం. ఇప్పుడు వాళ్ళు గుర్రుమంటున్నారు. హిజ్బుల్లాకి, హమాస్కి, హౌతీస్ అని ఒక తీవ్రవాద సంస్థ ఉంది, వాళ్ళకి వీళ్ళు మద్దతుదారులు. అన్ని హెచ్ఏ, హమాసు, హిజ్బుల్లా, హౌతీ. వీళ్ళకి మద్దతు ఇచ్చారు. వీళ్ళు తీవ్రవాదులు. అందుచేత ఇస్రాయేల్కు వీళ్ళు నష్టం కలిగించారు కాబట్టి వాళ్ళను వీళ్ళు ప్రోత్సహించారు కనుక ఇరానియన్స్ బాంబు వేశారు. ఇప్పుడు వీళ్ళు ఇస్రాయేల్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రకటన కూడా చేశారు. మీ మీదకి బాంబు దాడి చేయబోతున్నాం. ఇస్రాయేల్ కంటే ఒక 20 అంతలు పెద్దది ఇరాన్, 20 times పెద్దది. బాంబు వేస్తాం. వాళ్ళతో ఈ 3 తీవ్రవాద కంపెనీలు వాళ్ళతో చేరాయి. బెంజమిన్ నెతన్యాహు అన్నాడు, మేము సిద్ధం అన్నాడు. వీఆర్ రెడీ. బాంబు పడిందా ప్రతి దాడి చేస్తాం, జాగ్రత్త, ప్రతి దాడి చేస్తాం. సై అంటే సై. వాళ్ళలో ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు యుద్ధం చేస్తారు. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు యుద్ధం చేస్తారు. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు 20 సంవత్సరాలు దాటిన వాళ్ళంతా తుపాకీ పేల్చగలరు, షూటింగ్ చేయగలరు, సైన్యంలో పనిచేసి ఉన్నారు. వాళ్ళంతా కష్టపడ్డం వాళ్ళకు దూరం కాదు. అందుచేత అగ్రగామి రాజ్యమైంది అది ప్రపంచంలో. మీకు తెలుసా, ఇశ్రాయేలీయులు వేరే దేశాలకు వెళ్ళి చదువుకోరు, అక్కడే చదువు. ఇండియాకు చదువుకున్న ఇశ్రాయేల్ ఉన్నారండి ఎవరైనా? ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరుంటే ఉండొచ్చేమో ఒకళ్ళిద్దరు, ఇతర అమెరికా ఇతర దేశాల్లో ఏమో, కానీ చదువు కోసం అక్కడే. వాళ్ళ టెక్నాలజీ కూడా ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఉన్నతమైందిగా గుర్తించబడింది. దే డోంట్ ఫియర్. కష్టపడ్డం ఎరిగిన వాళ్ళు, దే నో హౌ టు ఫేస్ పెయిన్ అండ్ స్ట్రెయిన్, ట్రబుల్ అండ్ అఫ్లిక్షన్. అందుచేత ప్రియులరా,
శ్రమ, కష్టం అనే మాట బైబిల్ కూడా చెప్తుంది. ఆయన కూడా, ప్రభువు కూడా విశ్రమించాడు. నేను కూడా కష్టపడ్డాను రా, మీరు కూడా కష్టం ఎలా వస్తుంది? ఒకటి, పాపం వల్ల కష్టం వస్తుంది, ఇది ప్రమాదం. పనులలో కష్టం వస్తుంది, అది ప్రయోజనకరం. పనులలో కష్టపడడం అది ప్రయోజనకరం, ఇట్ ఈజ్ యూస్ఫుల్. అది చదువు కావచ్చు పనుల్లో కష్టం అంటే, అది ఉద్యోగం కావచ్చు పనుల్లో కష్టం అంటే, మనం చేసే వ్యాపారం కావచ్చు పనుల్లో కష్టం అంటే. ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసి మన కళ్ళ ముందే, మన ఇళ్ల ముందే స్థలాలు కొనుక్కున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, ఎందరో ఉన్నారు. ఇక్కడ కూరగాయలు అమ్మింది తణుకమ్మాయి, ఆ రోడ్లో వాళ్ళ ఆయన చనిపోయాడు. నేను అక్కడ కూరగాయలు వాడు కొత్తగా పెట్టినప్పుడు కూరగాయలు కొంటే, సార్ భలేవాళ్ళు మీరు ఆగండి, మీరు తీసుకెళ్తారా పాస్టర్ గారు అని అతను సంచి తగిలించుకుని బండి మీద ఇంటికి వచ్చి ఇచ్చేళ్ళు. వ్యాపారంలో అంత అనుకూలంగా ఉండి వ్యాపారాలు చేసుకున్న తర్వాత ఆయన చనిపోయాడు అనుకోండి. 2-3 స్థలాలు కొన్నది, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది. కష్టపడితే స్థలాలు దగ్గర వస్తాయి, ఇళ్ల స్థలాలు దగ్గర అవుతాయి. మాకెందుకండి స్థలం, జగనన్న ఇస్తానన్నాడు. సరే జగనన్న ఇచ్చేసరే, అది ఎంతమందికి సరిపోతుంది? మనం అనుకున్న చోట ఇవ్వడు కదా. అది కూడా అవసరమే, అది కూడా ఖరీదైంది కావచ్చు గాక. అంతవరకే అభివృద్ధి కాదు అది, ఇంకా ఎంతో ఉంది మన కుటుంబానికి అవసరం. అయితే ఒకటి మన దగ్గర ఉందండి, ధైర్యంగా ఉండగలం. ఒక కిటుకు మన దగ్గర ఉంది, కంగారు పడక్కర్లా. అదేమిటి? కష్టపడగలనన్న నాకేం డోకలేదు. పిల్లలు ఇప్పుడు పైకి వస్తున్నారు, కొంతకాలం కష్టపడగలను. వాళ్ళు చేతికి అందిన తర్వాత నాకు ఇక కొంచెం రెస్ట్ దొరుకుతుంది. కష్టం మన ప్రభు ఇచ్చిన ఒక జీవనోపాయం. అదొక ఉద్యోగం ఇచ్చి పంపించాడు భూమి మీదకి మనల్ని ఆయన. అరే నీకు ఉద్యోగం ఇచ్చేస్తున్నా, వెళ్ళిపో భూమి మీదకి. ఏంటి ప్రభా, నాకు ఇంత వయసు వచ్చింది, నాకు ఇంతవరకు ఉద్యోగం ఇవ్వలేదు, మీరు ఉద్యోగం ఇచ్చి పంపిస్తున్నాను అన్నారు, నేను వచ్చి ఇన్నేళ్ళు అయింది కదా భూమి మీదకి, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు, ఏంటి ప్రభా మీరు మాట మీరారంటే, ఒరే నీలో కష్టం పెట్టాను, నేను కష్టపడిన నైజం పెట్టాను, అదేరా నీ ఉద్యోగం. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ జాబ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపం వలన వచ్చే శ్రమ ప్రమాదం, పనుల్లో వచ్చే శ్రమ ప్రయోజనకరం. ఇక్కడ మనం ఏం చదువుకున్నాం ఇప్పుడు? మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 13 ఎన్ని చదువుకున్నామండి? 21 కదా. వాక్యము నిమిత్తము శ్రమ, వాక్యము కూడా మనల్ని శ్రమ పెడుతుంది. ఇవన్నీ శ్రమ చుట్టే తిరుగుతున్నాయి. పాపము శ్రమ చుట్టూ తిరుగుతుంది, కష్టము శ్రమ చుట్టూ తిరుగుతుంది, జీవనోపాధి, వాక్యము కూడా శ్రమ చుట్టూ తిరుగుతుంది. మనలో ఉన్న ఒక మ్యాగ్నెట్ ఏమిటంటే శ్రమ పడడం అనేది ఉంది మనలో. ఏ వండర్ఫుల్ మ్యాగ్నెట్. ఇట్ గివ్స్ అస్ మ్యాగ్నానిమిటీ. మ్యాగ్నానిమిటీ అంటే ఔన్నత్యత,
అది ఉంది చాలు మన జీవితానికి. దట్ విల్ డూ. ఎక్కడైనా బతుకుతా, ఎక్కడైనా బతుకుతా, ఎక్కడైనా బతుకుతా. పాపాన్ని బట్టి శ్రమ ప్రమాదం, పనులలో శ్రమ ప్రయోజనకరం. ఇక్కడ ఏం చదువుతున్నాం? ఆ వాక్యమును బట్టి, వాక్యము నిమిత్తము శ్రమ. దేవుని నమ్ముకున్నందు చేత దేవుని కొరకు జీవించడంలో శ్రమ ఇమిడి ఉంది. దేవుని కొరకు జీవించడంలో శ్రమ ఇమిడి ఉంది. దేవునితో మన సంబంధం తెలివితో ముడిపెట్టకూడదు, తెలివితేటలు. అక్కడే మనం చాలాసార్లు పప్పులో కాలేస్తున్నాం. దేవుని నమ్ముకుంటాం, తెలివితేటలు కూడా ప్రయోగిస్తాం. మోసపోకుడి దేవుడు వెక్కిరింపడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవుని దగ్గర మనం తెలివితేటలు పనికిరావు. తెలివి కాదు, దేవుడు అన్నప్పుడు త్యాగం ఉండాలి, సాక్రిఫైస్, త్యాగం ఉండాలి. దేవుడు అన్న మాట ముందు కష్టం వస్తే అది కష్టం పడాలి. వాక్యము నిమిత్తము శ్రమ అంటే అదే. వాక్యము నిమిత్తము శ్రమ. వాక్యం వినడానికి శ్రమ పడకుండా మన దాకా వాక్యం రాదు. శ్రమ పడకుండా వాక్యం చదవలేం, శ్రమ పడకుండా ప్రార్థన చేయలేం, శ్రమ పడకుండా దేవునికి ఇవ్వలేం, శ్రమ పడకుండా దేవుని కొరకు జీవించలేం. కొన్ని మనం చెయ్యాలనుకుంటాం, అవి వాక్యానికి విరుద్ధం అని తెలిసినప్పుడు కొంచెం కష్టం కలుగుతుంది. కష్టపడినా మానాలంతే, కష్టపడినా మానాలి. అలగకూడదు, అలగకూడదు. అలిగితే ఆకాశం మీద ఉమ్మేసినట్టే. ఆకాశం మీద ఉమ్మేసి ఏమవుద్ది? మన మీదే పడుతుంది. ఇలా వాక్యంలో లేదు అంటే సరేనయ్యా. కొన్ని సంఘాల్లో ఉందయ్యా, ఇది ఉండొచ్చు. వాక్యం లేని వాళ్ళు చేస్తున్నారు, అది మనకు సంబంధం లేదు. కుదరదు. అయ్యా 3 ఇద్దరు తీయాలంట గుళ్ళో. ఇంట్లో ఖాళీ లేదా? ఇంట్లో లేదా ఖాళీ? ఎవరు చెప్పారు? అంటే ఆ 3 నిద్రల రోజుల్లో చనిపోయిన వాళ్ళు వస్తారు. అది గుళ్ళో ఉంటే గుడి మీద పోతుంది. అది అసలు రాసి ఎవరు చెప్పారు? ఇది వాక్యంలో లేదంటే సరే అనాలంతే. అది మనకు కష్టంగా ఉండొచ్చు, ఇష్టపడాలి. ఇదిగో ఈ క్రమంలో జరగాలి, బైబిల్ ఎలా చెప్తుంది, సరే. ఇలా చేయకూడదు, సరే. లేకపోతే వాక్యము నిమిత్తము శ్రమపడ్డం నీకు ఇష్టం లేదని అర్థం. వాక్యము నిమిత్తము శ్రమ, ఇది చాలా ఖరీదైంది జీవితం. ఇట్స్ వెరీ కాస్ట్లీ లైఫ్, వెరీ వెరీ కాస్ట్లీ. అందరూ జీవించలేరు, అందరూ జీవించలేరు. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అంటే, అయ్యా మేము ఎక్కడికి వెళతాం? నీవే నిజజీవ మాటలు గలవాడువు, నీవే దేవుని పరిశుద్ధుడవు అన్నాడు పేతురు. చాలామంది వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. 6వ అధ్యాయం 66వ వచనం యోహాను సువార్తలో చూస్తాం. ఎందుకని? వాక్యము నిమిత్తము శ్రమను వాళ్ళు అంగీకరించరు.
వాక్యము కొరకు శ్రమ పడడం, మందిరంలో శ్రమ పడడం, అది వాక్యం కొరకు పడే శ్రమ. క్రమకూటాలకు క్రమంగా రావడం, అది వాక్యం కొరకు పడే శ్రమ. సువార్త సభలకు కూటాలకి హాజరవడం వాక్యం కొరకు పడే శ్రమ. పిల్లల్ని భక్తి విశ్వాసాల్లో పెంచడం, వాళ్ళకి నచ్చచెప్పడం, నయాన భయాన వాళ్ళు ఒప్పించడం, వాళ్ళ మార్పు కొరకు కన్నీరు కార్చడం, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, ప్రభు పాదాలు పట్టుకోవడం, వాక్యము నిమిత్తము శ్రమ. ఇది చాలా ఖరీదైంది అన్నా. ఇన్నేళ్ళు ప్రార్థించి 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 మా ఆయన్ని ప్రభులోకి నడిపించుకున్నానన్నా. కారణం వాక్యము నిమిత్తము శ్రమ. ఇన్నాళ్ళు ప్రార్థించి 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 మా అబ్బాయిని దేవునిలోకి వచ్చేలా చేసుకున్నానన్నా. ఏమిటిది? వాక్యము నిమిత్తము శ్రమ. అసలు ఈ డోర్ ఎప్పుడు మనం ఓపెన్ చేయలేదు అనుకుంటా. అందువల్ల గొళ్ళు తీస్తుంటే కీసుమంటుంది కానీ రావటంలా. ఈ డోరు తీయాలి. వాక్యము నిమిత్తము శ్రమ పడేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మంచిగా 119:67 కీర్తనలో ఏముంటుందంటే, శ్రమ కలుగుక మునుపు త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అంటే వాక్యము నిమిత్తము నేను లేనప్పుడు శ్రమ వచ్చింది నాకు. అయ్యో, ఆ శ్రమ త్రోవ విడిచినందు చేత నాకు వచ్చిన శ్రమని గ్రహించాను. ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్య ప్రకారం జీవిస్తుంటే అది చాలా రంజుగా ఉంటుందండి, రమణీయంగా ఉంటుంది. చాలా రంజుగా రమణీయంగా ఉంటుంది. జోష్గా ఫీల్ అవుతాం. ఏదో ఒక విజేతగా ఫీల్ అవుతాం. గెలిచినంతగా ఫీల్ అవుతాం. వాక్యానికి లోబడ్డాం. మనకు తెలీదు వాక్యం. తెలిసిన సేవకులు కానీ, తెలిసిన పెద్దలు కానీ, తెలిసిన వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు కానీ మనకి చెప్తారు. బేషరతుగా పాటించాలి. సాగదీతలు కానీ, ముక్కి మూలగడాలు, తుమ్మి దగ్గడాలు, అలగడాలు, మూతి ముడుచుకోవడాలు. మాకు చాలా గుళ్ళు ఉన్నాయిలేండి, మాకు చాలా గుళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఎప్పటి నుంచో రమ్మంటున్నారు. డోర్లు ఎత్తారుగా. వాక్యం నిత్యం శ్రమ పడకపోతే బహుమానం ఉండదు, అవమానం ఉంటుంది. అవమానం ఉంటుంది. దేవుని వాడుకోవడానికి కాదు మనం గుడికి వచ్చేది, దేవుని చేత వాడబడడానికి. యూజ్ మీ లార్డ్, యూజ్ మీ. ఇట్స్ నాట్ దట్ ఐ వాంట్ టు యూజ్ యూ. యు ఆర్ నాట్ ఏ డస్ట్బిన్. డస్ట్బిన్ మీద ఏముంటుంది? యూజ్ మీ అని ఉంటుంది. గాడ్ ఈజ్ నాట్ ఏ డస్ట్బిన్. We are the artisans to be used by God. దేవుని చేత వాడబడే సాధనాలం. దేవా, నన్ను వాడుకోండి. వాక్యము నిమిత్తము శ్రమ, అది మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. వాక్యము నిమిత్తము శ్రమ అంచేతే వాళ్ళు సఫలులవుతారని కింద చూస్తాం. They were succeeded. వాక్యము నిమిత్తం శ్రమ పడిన వారు సఫలులవుతారు, లేకపోతే సఫర్ అవుతారు. అట్టివారు సఫలులై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించును. ఎవరు వీరు? వాక్యము నిమిత్తము శ్రమను అనుభవించి నిలిచిన వారు. ఇప్పుడు చెప్పండి, శ్రమ రూపాలు. పాపము శ్రమ ఇస్తుంది, అది
ప్రమాదం. పనులు శ్రమ ఇస్తాయి, అవి ప్రయోజనకరం. వాక్యము శ్రమ ఇస్తుంది, అది మనకిచ్చేది బహుమానం. సఫల్ అవుతాం, సక్సెస్. దేర్ లైస్ సక్సెస్. సఫలులవుతాం. సఫలులు అవ్వడం అనే మాటకు తెలుగులో సామెత ఏమిటో తెలుసా? పట్టిందల్లా బంగారం అని అర్థం. సక్సెస్. అందుచేత వి వాంట్ టు బి సక్సెస్. ఇన్వైట్ అఫ్లిక్షన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం కొరకు శ్రమను ఆహ్వానిద్దాం. వాక్య ప్రకారం జీవించడం కష్టమా అన్నా, కష్టపడతానన్నా కష్టపడతా అని చెప్పగలిగితే పట్టింది బంగారం అవుతుంది. అపవాది గర్వభంగం కలుగుతుంది. అలాగూ జీవించడానికి ప్రభు మనకు తన సహాయం సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్.